Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అండ్ పృథ్వీ గారు. ముఖ్యంగా ఇక ఇంటర్నేషనల్గా చూసుకున్నప్పుడు యూఎస్కి ఎక్కువ మంది స్టడీస్ కోసం వెళ్తూ ఉంటారు. బట్ అక్కడ పార్ట్ టైం జాబ్స్ యొక్క కల్చర్ ఏ విధంగా ఉందో రైట్ నౌ ఆ స్టడీ గైడ్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, యూఎస్ పార్ట్ టైం జాబ్ గైడ్ ఎలా ఉంటుంది? అసలు వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ ఏం తెలుసుకోవాలి, పార్ట్ టైంకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి యుఎస్లో విరాట్ జాబ్స్ అనేసరికి మనకి సెలెక్షన్ ఆఫ్ జాబ్స్ నిజంగా ఇండియన్ స్టూడెంట్స్కి తెలుసా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకో, లెట్ us షేర్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ ఇట్. ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్ బయట పార్ట్ టైం చేస్తున్నారు చెప్పండి. ఎవరైనా ఉన్నారా బయట పార్ట్ టైం చేసేవాడు? ఎవరు ఉండరు. సడన్గా అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ నో అబౌట్ ద అకాడమికల్ పార్ట్ టైం జాబ్ అండ్ రెగ్యులర్ పార్ట్ టైం జాబ్. ఓకే, నేను అకాడమికల్ పార్ట్ టైం జాబ్ చేయొచ్చు అన్నది ఒక గైడ్ లైన్స్ వాడికి ఇస్తాడు. పార్ట్ టైం జాబ్ చేయొచ్చు అని చెప్పినంత మాత్రాన ఏది పడితే అది పార్ట్ టైం జాబ్ తీసుకుంటాం లేదు. ఇప్పుడు వాడికి ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియా నుంచి యుఎస్ వెళ్ళి ఎంఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళకి ఓకే యు ఆర్ పర్మిటెడ్ టు డూ పార్ట్ టైం జాబ్ అన్నాం అనుకోండి. వీసా తీసుకునేటప్పుడు వీసా రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేటప్పుడు వీసా సెలెక్షన్ తీసుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్ నేను చేసి నేను ఫీజు కడతానంటే దే విల్ బి రిజెక్టెడ్. అంటే అర్థం చేసుకోండి, చిన్న కాయినింగ్ చెప్తున్నాను. వీసాకి వెళ్తాడు, వీసాకి వెళ్ళి కూర్చున్న తర్వాత నీకు ఎకనామికల్ స్టేటస్ ఏంటి, ఎట్లా పే చేస్తావు, ఉన్న 2 years నువ్వు ఎట్లా ఉంటావు, 2 years గురించే మాట్లాడతావు, 2 years ఎట్లా పే చేస్తావు, నీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, మీ ఫాదర్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, ఎట్లా లోన్ తీసుకున్నావు, ఏ లోన్స్ అప్లై చేసావు. ఓకే, వాడి మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటే. ఈ స్టూడెంట్ వెదర్ 2 aspects చూస్తారు. ఒకటేంటంటే ఈ స్టూడెంట్ విల్ నాట్ స్టే దే ఫర్ ఎవర్, అక్కడ ఉండిపోడు, వెంటనే ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే వెనక్కి వచ్చేస్తాడు. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇతన్ని ఫీడప్ చేయటం. ఇతను మన కంట్రీకి ఇంపార్టెంటా కాదా? ఈ స్టూడెంట్ అన్నవాడు మన కంట్రీకి ఎటువంటి హాని కలిగించినటువంటి వ్యక్తి అండ్ అకాడమికల్గా ఇతనికి మన ప్రోత్సాహించి మన కంట్రీలో తీసుకుంటే డెఫినెట్గా ఇతను ఒక బెస్ట్ స్టూడెంట్ అవుతాడు, ఒక సత్యం నారెళ్ళు అవుతాడు, నాదెండ్లు అవుతాడు. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ చూస్తారు వాళ్ళు. అట్లా తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ స్టూడెంట్స్ని ముందు మైండ్ సెట్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, పార్ట్ టైం జాబ్ అనేది ఇట్స్ అన్ ఓన్లీ ఓకే బట్ నాట్ రైట్ ఫర్ హిమ్. పార్ట్ టైం జాబ్ మీద నేను అమెరికా వెళ్ళాను అనుకుంటే ఐ సే దట్ ఇట్స్ రాంగ్ డిసిషన్. అక్కడికి వెళ్ళిన పార్ట్ టైం జాబ్స్లో చెప్పేటప్పుడు సిపిటి ప్రోగ్రామ్ అండ్ ఓపీటీ ప్రోగ్రామ్ 2 ఉంటాయి. సిపిటి ప్రోగ్రామ్ అనేది మనకు ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసాం. కరికులం ప్రాజెక్ట్ ట్రైనింగ్, అది వాళ్ళు ఆల్రెడీ ఉండేటువంటి ఎడ్యుకేషన్లో ఉండేది పార్ట్లోనే కరికులం ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది, దానికి కూడా పే చేస్తారు. అండ్ 20 hours a week అతను ఫ్రీగా పార్ట్ టైం జాబ్ చేయొచ్చు అంతవరకే. అంతేగాని దాన్ని గ్రాంట్ కింద తీసేసుకుని ఎక్కడ పడితే అక్కడ చేయాలని లేదు. వాడికి ఓపీటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓపీటీ ప్రోగ్రామ్స్లో ఏంటి, ఆ క్యాంపస్లోనే వాడికి జాబ్ దొరుకుతుంది. యూనివర్సిటీ క్యాంపస్లోనే వాడికి ఒక జాబ్ దొరుకుతుంది. అక్కడ యూనివర్సిటీ ఈజ్ లైక్ ఏ విలేజ్, ఒక పెద్ద ఆర్గనైజేషన్ అది. అంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి వాడికి ఏంటంటే 7 zones ఉంటాయి వాళ్ళకి. ఒకటేంటంటే అకాడమికల్ జోన్ కింద హీ కెన్ జాయిన్ యాజ్ ఏ జూనియర్ లెక్చరర్, హీ కెన్ జాయిన్ యాజ్ ఏ ట్రైనింగ్ టీచర్, హీ కెన్ గో ఫర్ ద ల్యాబొరేటరీస్, కంప్యూటర్ ల్యాబొరేటరీస్, అండ్ హీ కెన్ గో టు ద కాఫీ షాప్స్. హీ కెన్ అక్కడ లోపల ఉన్నటువంటి కాఫీ షాప్స్, బయట కాఫీ షాప్స్ కాదు, నేను మళ్ళీ రాంగ్ మెసేజ్ ఏం చెప్పట్లేదు అనుకుంటున్నాను. లోపల ఉన్నటువంటి కాఫీ షాప్స్, బేకరీస్, ఆర్ట్స్ అండ్ కల్చర్ చేసేటువంటి థియేటర్స్లో వర్క్ చేయడానికి, ఈ లైబ్రరీస్లో పనిచేయడానికి, ఈ జోన్స్లో వాళ్ళకి ఫ్రీ ప్లెడ్జ్గా వాళ్ళకి అడిగితే జాబ్ ఇస్తారు. మన ఇండియన్ స్టూడెంట్స్ ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ అడగటం మొహమాటం. నేను పేరెంట్స్ చెప్తున్నాను, ఓపెన్గా చెప్తాను, మీ పిల్లలు అడగట్లేదు అనుకోండి, ఫస్ట్ అడగాలి. వెళ్ళి మీరు అక్కడ స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి, అక్కడ టీచర్ వాట్ వి కాల్ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీకు సిస్టమేటిక్గా ఒక క్యూ ప్రకారం మీకు ఓపీటీ అనేది ఇస్తారు. వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత అదేమి 2 years వెయిట్ చేయక్కర్లేదు, కొన్నాళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఆల్రెడీ
ఒక ఓపీటీ ప్రోగ్రామ్ ఇస్తారు. ఐఎమ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఇది రెప్యుటేటెడ్ యూనివర్సిటీస్ గురించే మాట్లాడతా. అన్ని యూనివర్సిటీస్లో నేను ఏదో యూఎస్ వెళ్ళిపోయాను, యూనివర్సిటీలో జాయిన్ అయ్యానంటే నాకు సంబంధం లేదు. ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై స్టేట్మెంట్. రెప్యుటేటెడ్ యూనివర్సిటీలో మీరు వెళ్ళిన తర్వాత ఓపీటీ ప్రోగ్రాము ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ అవుతుంది. కొంచెం లేట్ అవుతుంది. అప్పటి వరకు పేరెంట్స్ అన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి. వై ఐఎమ్ రిపీటెడ్లీ టెల్లింగ్ ఈజ్ దట్ బయటికి వెళ్ళి మీరు జాబ్ చేయకండి. మీరు ఫ్రస్ట్రేషన్ తోటి దయచేసి వీడియోస్ మాత్రం పెట్టకండి. నిన్న డే బిఫోర్ ఎస్టర్డేయో ట్రంప్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ యొక్క ప్రతి వాడి యొక్క ఫేస్బుక్, యూట్యూబ్లో మేము వెరిఫై చేస్తాము, మీ అన్నీ మాకు ఓపెన్ చేసి చూపించాలి. హ్యాటెడ్నెస్ టువర్డ్స్ ద కంట్రీ ఉంటే మిమ్మల్ని వెంట ఇంకా అసలు ఎప్పటికీ యూఎస్ రానివ్వకుండా చేస్తాము అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలా వీడియోస్ చూస్తున్నాను. ఎవరికో ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇండియాలో స్టూడెంట్స్కి లేదా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, వాడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని వీడియో తీసేసి పర్వర్షన్ పెట్టేసేసి వాడు ఏదో పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాడు. ఇట్లా ఉంది, ఇక్కడ పరిస్థితి బాగోలేదు, దారుణంగా ఉంది, మేము వెళ్ళి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నామని. ఇట్స్ నాట్ సో. ఖచ్చితంగా ఓపీటీ ప్రోగ్రామ్స్ కోసం పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. మీరు చక్కగా చేసుకోవచ్చు. మీ స్టెమ్ స్ట్రీమ్లో ఉంటే కనుక 2 years సపోర్ట్ ఉంటుంది. మీ యూనివర్సిటీ విల్ సపోర్ట్ యూ. అండ్ ఆ తర్వాత H1B వీసా మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు బీ సెలెక్టివ్ పర్సన్. ఫస్ట్ ఓపీటీ కోసం వెయిట్ చేయండి. అక్కడ ఉండేటువంటి ఈ చెప్పిన 7 streamsలో బీ అటాచ్ విత్ మీ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ యూనియన్స్ తోటి కానీ, లేకపోతే అక్కడ ఉండే లైబ్రరీకి వెళ్ళండి. ఈ లైబ్రరీకి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అకాడమికల్ సెంటర్స్ ఉంటాయి అక్కడ, అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి. ఓపీటీకి సపరేట్గా ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి విరాట్. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఇక ఈ జాబ్ వస్తుంది. అంతేగాని అక్కడ రాజకీయాలు ఏం జరగవు. నువ్వు ఫస్ట్ కమ్ ఫస్ట్ గో అంతే. నువ్వు ఎవరు పాపం ముందు అడిగారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ సింపథెటికల్గా మీరు ప్రొఫెసర్స్ దగ్గర చెప్పుకోవచ్చు, సార్ నా పరిస్థితి బాగోలేదు, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి మెయిల్సే. మీరు మెయిల్స్ పెడితే వాటి వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఎక్కడో చోట ఓపీటీలో పెడతాడు మీకు. అంతేగాని డోంట్ గో అవుట్ సైడ్ ద క్యాంపస్ అండ్ డూ ఎనీ ప్రైవేట్ జాబ్ అండ్ బ్రింగ్ రిస్క్ టు యువర్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండేటువంటి మీ పేరెంట్స్కి రిస్క్ తీసుకురాకండి. మళ్ళీ అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తారనుకోండి, మా వాడు ఎందుకో అక్కడ చూడండి ఆ కక్ష కట్టేసింది, అమెరికా ట్రంప్ కక్ష కట్టేశాడు అని చెప్పి ఒక ప్యానిక్ అయిపోతున్నాడు పేరెంట్. దయచేసి నిజంగా నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి విరాట్, అందుకే బాధ అనిపిస్తుంది. మా అబ్బాయి అంటే చాలా మంచివాడండి, అక్కడి నుంచి నెట్టేశారండి. నో, మీ అబ్బాయిది ఏదో ఒక ప్రాబ్లం ఉందని ముందు అర్థం చేసుకోండి. ఫస్ట్ విషయం మీద ప్రొఫెషనల్స్తో మాట్లాడాలి. ఎస్. అండ్ నెవర్ గో ఫర్ ద లోకల్ పాలిటిక్స్. మీరు లోకల్ పాలిటిక్స్కి వెళ్ళకండి, స్టూడెంట్ పాలిటిక్స్లోకి వెళ్ళకండి. వెళ్ళామా, మీరు అక్కడ చదువుకున్నారు, ఉన్న టైంలో పీరియడ్లో మీరు అక్కడ జాబ్ ఓపీటీ ప్రొవైడ్ చేశారా, ఉన్నారా, అంతవరకే ఉండండి. డోంట్ యాస్టేట్ అగైనెస్ట్ ద వాట్ వి కాల్ ద గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ ఆర్ యుఎస్ పీపుల్. మొన్న ఈ మధ్యనే ఒకళ్ళని స్టూడెంట్ డిపోర్ట్ చేసింది, అమ్మాయి పారిపోయి కెనడాకి వెళ్ళాల్సి వచ్చింది. వై ఇట్ ఈస్ శ్రీనివాసన్, వై ఇట్ ఈస్ సో? బికాస్ ఆఫ్ లోకల్ పాలిటిక్స్ విచ్ షీ ఇన్వాల్వ్డ్. వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ అనిపిస్తుంది. సో సింపుల్గా వెళ్ళిన పని చూసుకుంటామంట అంతే. వెళ్ళామా, మనం పని చేసుకున్నామా, జాగ్రత్తగా చేసుకుని వచ్చామా అన్నట్టు ఉండాలి. ఇక్కడ హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఉంటారు, ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, సౌత్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. అది ఎంతవరకు ఉంటారు, పని చేసుకున్నామా, ఉన్నామా, ఏదైనా. అంతేగాని లోకల్ పాలిటిక్స్కి ఇన్వాల్వ్ అయ్యి లోకల్ దీంట్లో మెయిన్ ఏంటంటే డోంట్ గో ఫర్ ద డ్రగ్ పెడ్లింగ్. దయచేసి మీ డ్రగ్ పెడ్లింగ్కి వెళ్ళకండి. మీరు ఎంత సేఫ్గా ఉంటే మీ పేరెంట్స్ ఇక్కడ అంత సేఫ్గా నిద్రపోతారని మాత్రం మర్చిపోరు సార్. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ ఫ్రెండ్స్ చదువుతూ ఉండొచ్చు, మీరే చదువుతూ ఉండొచ్చు, మీ పిల్లలు అయి ఉండొచ్చు, తెలియాల్సిన విషయం వెళ్ళిన పర్పస్ని సాల్ఫుల్గా నిర్వహించుకొని వచ్చే విధంగా ఉండాలి తప్ప ఎనీ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో మాత్రం దయచేసి పాల్గొనొద్దు. అది మీ కెరీర్కి మంచిది కాదు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.